అయితే క్రైస్తవుడు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే, క్రైస్తవుడు కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ అయితే, క్రైస్తవుడు కూడా ఒక పోరాడే యోధుడైతే, ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు కూడా జయ జీవితం కలిగి ఉండాలంటే అతడు కూడా ఏం చేయాలో తెలుసా? ఒక సోల్జర్ ఏమో ప్రియమైన దేవుని బిడ్డలారా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాన్ని ధరిస్తాడు. చూడాలి, తలెత్తండి. కవచాన్ని ధరిస్తాడు. తర్వాత శిరస్సు మీద శిరస్త్రాణం ఉంటుంది. తర్వాత ఒక చేత్తో ఖడ్గం ఉంటుంది, మరో చేత్తో డాల్ ఉంటుంది. ఒక చేత్తో డాలు, ఒక చేత్తో కత్తి, తలకేమో శిరస్త్రాణం, శరీరం అంతా కూడా కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళలేడు, డాలు లేకుండా యుద్ధానికి వెళ్ళలేడు, ఖడ్గం లేకుండా యుద్ధానికి వెళ్ళలేడు, శిరస్త్రాణం లేకుండా యుద్ధానికి వెళ్ళలేడు. యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరుడు వీటన్నిటిని కలిగి వెళ్ళాలి. నేను నిన్నటి దినాన్ని కూడా చెప్పాను, క్రైస్తవుని జీవితం అనేది ఇది ఒక యుద్ధ భూమి అయితే, పోరాడే జీవితం అయితే, లోకముతో శరీరముతో ఇదిగో శరీర ఆశలతో నువ్వు ప్రతి దినము పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాడే ప్రక్రియలో కవచాన్ని ధరించుకున్నావా? ఏంటా కవచం? చెప్తా. శిరస్త్రాణాన్ని ధరించుకున్నావా? ఏంటా శిరస్త్రాణం? చెప్తా. డాల్ ఉందా? ఏంటా డాలు? చెప్తా. ఖడ్గం ఉందా? ఏంటా ఖడ్గం? చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. దేవునికి స్తోత్రం. కాస్త అందరూ చెప్పాలి, దేవునికి స్తోత్రం. కాస్త బిగ్గరగా చెప్తాం, దేవునికి స్తోత్రం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మొదటి విషయం చూడాలి, తలెత్తండి. సర్వాంగ కవచం అంటే సర్వము అంటే ఫుల్ఫిల్, సంపూర్ణం. సర్వాంగ కవచం అంటే శిరస్సు దగ్గర నుండి, చూడాలి నా వైపు, శిరస్సు దగ్గర నుండి అరికాలు వరకు సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచం, దాన్ని ధరించుకోవాలి. ఇది దేనికి సంకేతంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సంకేతంగా ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకమునకు సంకేతముగా ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తికి సంకేతముగా ఉన్నది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవునిను ధరించుకోవాలి. ఎందుకు? అయ్యగారు బైబుల్ పట్టుకున్నానుగా, వస్త్రం ధరించుకున్నానుగా, పాటలు పాడుతున్నానుగా, వినండి, ఆరాధన చేస్తున్నానుగా, నేను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును ధరించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును ధరించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ఓడిపోతావు. లోకంతో ఓడిపోతావు, పాపంతో ఓడిపోతావు, శరీర ఆశలతో ఓడిపోతావు, దుర ఆలోచనల దగ్గర ఓడిపోతావు. పరిశుద్ధాత్మ అభిషేకమును ధరించుకోవాలి. కింద లైన్ చదవండి. ఎలాగనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతో పోరాడుచున్నాము. చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టాలి చప్పట్లు. ఏలయనగా మనం అంటే ఎవరు? మనమందరం పోరాడుతున్నది దేనితో? శరీరంతోనే కాదు. చూడాలి ఇటు. వాక్యం అర్థమవుతుందా? ఏమన్నా స్పీడ్ వెళ్ళిపోయానా? వినండి. శరీరంతోనే కాదు, దేంతో పోరాడుతున్నావు? ప్రధానులతో, అధికారులతో. ఇది దేని గుర్తు? లోకనాథులు ఎవరు? లోకనాయకులు ఎవరు? సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్, అధికార మంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వము క్రైస్తవ్యంతో పోరాటం చేస్తుంది. ఏంటి? ఆదివారం హారన్స్ పెట్టకూడదు, ఆదివారం దేవుని మందిరాలలో ఆరాధనలు జరగకూడదు. ఆల్రెడీ నార్త్ సైడ్న ఇవి జరుగుతుంది. చర్చిస్లో ఓపెన్ చేయకూడదు, బైబిల్స్ పట్టుకొని తిరగకూడదు. మణిపూర్లో జరగలేదా? తమిళనాడులో జరగలేదా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగట్లేదా? తెలంగాణలో కూడా జరగట్లేదా? ఇదేంటి? పోరాటం. అధికారులతో, ప్రధానులతో పోరాటం. తర్వాత ఏందంట?
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఇదిగో లోకనాథులతో, వీళ్ళందరూ ఎవరంట? అంధకార సంబంధులు. అంధకార సంబంధులు అంటే సాతాను సంబంధులు. సాతాను ఎక్కడుంది? ఇదిగో చాలామందికి ఉన్న ఆశ్చర్యమైన విషయం ఏంటి చెప్పనా? సాతాను మందిరంలో ఉండదండి అంటారు. మందిరంలో ఉంటుంది. సాతానుడు పరలోకంలో నుండి పడద్రోయబడ్డాడు. వాడు మందిరంలో ఎలా వస్తాడు? ఉన్నాడు. యేసుక్రీస్తు సమాజ మందిరంలో దురాత్మ పట్టుకున్న వాడిని వదిలిగట్టలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నడుము వంగిపోయినటువంటి ఆ తల్లిని ఎవరు వంచింది? సాతానుడు. సాతానుడు ఎక్కడో బయట ఉంటాడు అనుకోకండి, లోపల ఉంటాడు. అంధకార సంబంధులు, లోకనాథులు, వారితో పోరాటం. తర్వాత ఆకాశ మండల మందున్న దురాత్ముల సమూహం. దురాత్ములు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు దురాత్ములు? పరలోకములో సింహాసనం కావాలనుకున్నాడే. ఎవడు వాడు? ప్రసాద్, లూసిఫర్. ఈ లూసిఫర్ ఒక బ్యాచ్ని తయారు చేసుకొని వాడితో పాటు కొంతమంది దురాత్మలను, దేవదూతలను ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఈ లోకానికి తీసుకొని వచ్చినప్పుడు ఈ లోకానికి వచ్చినటువంటి దేవదూతలు ఎలా మారారు? దురాత్ములుగా మారారు. వారు దురాత్ములు. కొంచెం తగ్గిలే. మన ఇంట్లో ఎవరైనా బంధువులు చనిపోతే అదిగో దెయ్యం అయిపోయి మా ఇంటికి వచ్చాడని అంటుంటారు. లేదు. దెయ్యం అయిపోయి తలుపు తడతాను అంటున్నాడు. లేదు. ఆత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, ప్రేతాత్మలు ఉన్నాయి. కానీ నీ ఇంట్లో నీ బంధువులు ఎవరైనా చనిపోతే వాడు ఆత్మగా మారి నీ దగ్గరకు వస్తున్నాడు అనేది అబద్ధం. వినండి, అబద్ధం. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారి నీ చుట్టుప్రక్కలకు రారు. కలలోకి వచ్చి నిన్ను భయపెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరు దురాత్ములు? పరలోకం నుండి పడద్రోయబడిన వారు దురాత్ములు. ఇప్పుడు వీళ్ళు ఆకాశ మండలములో ఉన్నారు. మొత్తం ఎన్ని ఆకాశాలు? 3 ఆకాశాలు. కనిపించే ఆకాశం, మధ్యాకాశం, మహా ఆకాశం. ఈ ఆకాశాలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంటికి కనపడరు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనను ఆపాలని చూస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంటారు. ఈ ఆకాశ మండలములో దురాత్మల సమూహం ఉంది. మరి వీటిని జయించేదెలా? సర్వాంగ కవచమును ధరించుకుంటేనే జయించగలవు. ప్రధానులతో, అధికారులతో జయించేదెలా? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏంటా సర్వాంగ కవచం? పరిశుద్ధాత్మ అభిషేకం. ఇక నేను ఫైనల్కి వస్తున్నాను. కవచం గురించి చెప్పా. తర్వాత 14వ వచనం చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. చూడండి, మీ నడుమునకు, ఇదిగో నడుము భాగమునకు సత్యమనే దట్టి. ఈ దట్టి అనగా ఏంటంటే బెల్ట్. దట్టి లేకపోతే ఇదిగో పట్టుండదు. దట్టి అనేది ఉండాలి. అది బెల్ట్ అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కవచమును ధరించుకున్న తర్వాత ఈ కవచము చుట్టూ కూడా నీ నడుమునకు సత్యమనే దట్టి. రెండో విషయం, నీలో సత్యం ఉండాలి. ఎవరా సత్యం? హూ ఈజ్ ట్రూ? నేనే మార్గం, నేనే సత్యం, నేనే సత్యం. నా ప్రియ దేవుని జనాంగమా, ఆ సత్యం అనే దట్టి నువ్వు కట్టుకోవాలి. ప్రభు అని యేసయ్యే సత్యం. ఇదిగో ఆ సత్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. సత్యాన్ని కలిగి ఉండాలి. సత్యమేవ జయతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము యేసయ్య. ఆ యేసయ్యను నువ్వు పట్టుకోవాలి. యేసయ్యను నువ్వు కట్టుకోవాలి. యేసయ్యను నీ గుండెల్లో చేర్చుకోవాలి. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకండి. ఇదిగో నీతి అను మైమరువు తొడుగుకొని నీతి, సత్యం, సర్వాంగ కవచం. 4వ విషయం ఏంటండి? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. పాదములకు ఏమంట? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. ఉందా నీకు ఆ మనసు? జోళ్ళనగా చెప్పులు. ఏంటా చెప్పులు నీ పాదాలకి? సమాధాన సువార్త సిద్ధ మనసు. సమాధాన సువార్త సిద్ధ మనసు. ఎంతమందికి సమాధానం ఉంది? మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. దేవునితో ఉందా సమాధానం? సంఘ కాపరితో ఉందా సమాధానం? నీ భర్తతో ఉందా సమాధానం? భారీగా చెప్పబడుతున్నావు నీవు. నీ అన్నదమ్ములతో ఉందా సమాధానం? అక్క చెల్లెలుగా చెప్పబడుతున్నావు నువ్వు. సమాధానం ఉండాలి. రెండవది సువార్త.